వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఆయన హెలికాప్టర్ మిస్ అయింది. ఆ రోజు అందరం సాక్షులమే. ఆ మొత్తం ఆ 24 గంటల 48 గంటల ఆ ఎపిసోడ్కి అందరం సాక్షులమే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనాటి నాయకులు, మంత్రులు, సీనియర్ నేతలు, ఆయన అభిమానులు, మీడియాగా ఉన్న మేము, మాకంటే సీనియర్లు, మాకంటే జూనియర్లు అందరం సాక్షులమే ఆ రోజు ఏం జరిగింది అనేది. ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు అందుబాటులో లేరు, ఎవరెవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, తెర ముందు ఏం జరిగింది, తెర వెనక ఏం జరిగింది, అన్నీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా మన టాపిక్ ఇవాళ మావిగన్, జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్. దాంట్లోకి వెళ్ళే ముందు అనుకోకుండా ఈవినింగ్ ఒక డెవలప్మెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి డ్రామాలు, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతుల మీద పత్రిక మీద, టీవీ మీద, అలాగే మా ఎండి రాధాకృష్ణ గారి మీద చేస్తున్న అమానుషమైన దాడి, వీటన్నిటి గురించి ఆయన చాలా మాట్లాడారు. మాట్లాడుతూ ఈ ప్రస్తావన కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఎలాంటోడు అనేది చెబుతూ, తండ్రి చనిపోయినప్పుడు నువ్వు రాష్ట్రంలోనే లేవు, ఎక్కడో ఉన్నావు, నువ్వు ఎక్కడో ఉండి వచ్చి నువ్వు శవం కూడా దొరకముందే నువ్వు సంతకాల సేకరణ చేసావు ముఖ్యమంత్రి పదవి కోసం అని చెప్పి ఆయన చేశాడు. అయితే ఇది మేము అప్పుడు మాకు తెలియదు, కానీ తర్వాత కాలంలో బొత్స గారు మాట్లాడుతుంటే మేము విన్నాము. బొత్స గారు చాలా దగ్గర మనిషి కదా రాజశేఖర రెడ్డి గారికి, అందువల్ల అట్లా మాకు తెలిసిందని ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పారు. అయితే ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇది తెలియగానే ఆయనకి రాజశేఖర రెడ్డి గుర్తొచ్చారు నాకని ఆయన వెక్కి ఏడ్చారు. ఏడుస్తూ, అచ్చెన్నాయుడు నేను నీకు చెప్పానా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు లేడని, ఊళ్ళో లేడని, అదని ఇదని ఆ ఆరోపణలు ఖండిస్తూ ఆయన వెక్కి ఏడ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి మరణం స్టిల్ అ మిస్టరీ, సందేహమే లేదు. ఆ మిస్టరీలో ఎవరి హస్తం ఉంది, ఏంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, దేవుడికి తెలుసు, ప్రభువుకి తెలుసు, అల్లాకి తెలుసు. ఇంతకు మించి ఇంకెవడికి తెలియదు. పంచభూతాలకు తెలుసు, ఎందుకంటే కలిసిపోయింది పంచభూతాల్లో కాబట్టి, ఆ పంచభూతాల సాక్షిగా కలిసిపోయాడు కాబట్టి పంచభూతాలకే తెలుసు ఆయన. అయితే ఆ కేసు గురించి, ఆ ఎపిసోడ్ గురించి కొద్దిగా నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక వాళ్ళ హస్తం ఉంది, వీళ్ళ హస్తం ఉంది అనే ఎపిసోడ్లో డిబేట్లు పెట్టి నేను జైలుకి పంపించారు నన్ను. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రోసయ్య గారు ముఖ్యమంత్రి, కేంద్రంలోనేమో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టరు, హోంమంత్రి చిదంబరం. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి నా పైన కేసు పెట్టి, ప్రభుత్వమే అధికారికంగా కేసు పెట్టి జైలుకు పంపించారు. వారం రోజులు జైల్లో ఉన్నా నేను కూడా. సరే, తర్వాత విషయాలు చాలా తెలిసాయిలేండి. నేను అన్యాయంగా బుక్ అయిపోయాను, ఎవరితోనో చేతులు కలిపారు, ఎవరెవరో రాంగ్ ఫీడింగ్లు ఇచ్చారు, చర్చలు పెట్టించారు, కోట్ల రూపాయల చేతులు మారినాయి, అన్నీ తర్వాత తెలిసాయి. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నా జీవితంలో అదొక. కాకపోతే నాకు చాలా విషయాలు తెలుసు, ఆ సందర్భంగా తెలిసినాయి చాలా విషయాలు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు అంతగా బొత్స సత్యనారాయణ గారు వెక్కి ఏడ్చారు? నో డౌట్ బొత్స సత్యనారాయణ గారికి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం, ప్రేమ. హెలికాప్టర్ తప్పిపోయిన క్షణం మేము సెక్రటేరియట్కి వెళ్తే నన్ను వాటేసుకుని బొత్స సత్యనారాయణ గారు అప్పుడే సెక్రటేరియట్ ముందు సీఎం ఆఫీస్ నుంచి చెట్టు కింద ఏడ్చాడు ఆయన. అంతా బాగా తెలుసు, నో డౌట్. ఇప్పుడు కూడా గుర్తొస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారనే వార్త నేను లైవ్లో ఉన్నప్పుడే ఫస్ట్ బ్రేక్ అయింది.
అది చదువుతున్నప్పుడు నేను కూడా ఏడ్చాను. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. అది గుర్తొచ్చి ఏడిస్తే బొత్స గారు మనం నో డౌట్ ఆయనకు అభిమానం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నారని, జగన్మోహన్ రెడ్డిని సంతకాల సేకరణ అన్నారని, లేకపోతే ఇంకోటి అన్నారని ఒకవేళ బొత్స గారు బాధపడిపోయి ఏడిస్తే ఐ వోంట్ యాక్సెప్ట్. నేను అభినందించలేను, నేను ఆయనకి నా సింపతిని తెలియచేయలేను. ఎందుకంటే అందరం సాక్షులమే. జరిగినవి ఏంటో మనకు అందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో లేని వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని ఉరిదీయాలన్న నాయకులకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నారు. సత్యబాబు గారు కూడా ఇష్టం వచ్చినట్టుగానే ఆ రోజున విజయలక్ష్మి గారిని అసెంబ్లీలో గట్టిగా విమర్శించారు. అసలు మీ నాన్న బ్రాందీ తాగడని చెప్పగలవా అని షర్మిలను కూడా క్వశ్చన్ చేశారు బొత్స సత్యనారాయణ గారు. అంటే ఆ రేంజ్లో యుద్ధం నడిచింది. ఇప్పుడు ఏం తెలియదు మాకు అని అంటే అభినందించలేము. అయితే ఈ విషయం మాట్లాడడానికి మనతో మాజీ మంత్రి, కాంగ్రెస్లో అప్పట్లో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో ఒకరైన డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో కాసేపు ఈ విషయం మాట్లాడదాం. డొక్కా గారు నమస్తే. పెద్ద పుస్తకం. నమస్తే అండి. నమస్తే డొక్కా గారు. అప్పుడు ఏం జరిగిందో ఏంటో అందరికీ తెలుసు, మనందరం సాక్షులమే. ఓకే, హెలికాప్టర్ మిస్ అయిన దగ్గర నుంచి మినిట్ పార్టీ నాయకులుగా మీరు, మా క్యాబినెట్ అందరూ ఎవ్రీవన్ ఫాలో అప్ చేస్తూ ఉండిపోయాం కదా. అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అనాలిసిస్ విశ్లేషించే క్రమంలో భాగంగా అప్పుడు ఇలా చెప్పుకున్నారు, నువ్వు అసలు రాష్ట్రంలోనే లేవు, ఎక్కడో ఉన్నావని. మాకు తెలియదు కానీ తర్వాత బొత్స గారు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాము, బొత్స గారు కూడా ఏదో మీటింగ్లోనే ఎక్కడో మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పారు. అది బొత్స సత్యనారాయణ గారు చాలా బాధపడ్డారు, ఎక్కి ఏడ్చారు, నో డౌట్. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బాంబేలో ఉన్నాడని అందరూ చెప్పారు. బొత్స గారు కాదు, మొత్తం అందరూ చెప్పారు బాంబేలో ఉన్నాడు, అడావుడిగా ఎప్పుడుకో ఎప్పుడుకో వచ్చాడు, ఈవినింగ్కో మరుసటి రోజు మార్నింగ్కో రాగానే సంతకాల కార్యక్రమం మొదలెట్టాడు. అసలు ఎతికేవాళ్ళు ఎతుకుతానే ఉన్నారు అక్కడ, ఈయన మాత్రం సంతకాల కార్యక్రమం మొదలెట్టాడని ఊరంతా కోడే కూసింది, మీడియా కోడే కూసింది, పార్టీ నాయకులుగా అందరూ సీనియర్లు అందరూ అప్పుడు మొత్తుకున్నారు కదా. సో ఒక్కసారి ఆనాటి అనుభవాలు షేర్ చేస్తారు మీరు? వెంకటకృష్ణ గారు నమస్కారం. ఆ దురదృష్టకరమైన సంఘటనని ఈరోజు మనం చర్చించడం చాలా దురదృష్టకరం. నేను కూడా ఆ క్యాబినెట్లో, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అయ్యాను. నాకు కూడా చాలా అనుబంధం ఉంది ఆయనతోటి. బహుశా ఆయన జీవించుంటే మాలాంటి వాళ్ళందరూ ఎంత ప్రమోట్ అయ్యేవాళ్ళం మీకు తెలుసు. మీకు ఆ రోజు మీరు జర్నలిస్టులుగా మీరు అందరూ యాక్టివ్గా ఉన్నారు, మీకు అందరు తెలుసు. అయితే మీకు ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అంశం ఏంటంటే, నేను ఆ టైంకి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ని. కరెక్ట్. నేను ఆ క్యాబినెట్లో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్. హెలికాప్టర్ ఎక్కడైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను, రఘువీరారెడ్డి గారు, మేము ఒక 10 మంది నాయకులము. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ పడిన ప్లేస్కి వెళ్ళడానికి మేము కాలిబాటన వెళ్ళాం. దాదాపు 20 కిలోమీటర్లు నడిచి అక్కడికి రీచ్ అయ్యాం. మేము రీచ్ అయ్యేసరికి అప్పటికే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దిగారు, డెడ్ బాడీని లిఫ్ట్ చేశారు. అప్పుడున్న ప్రదేశాన్నంతా, అంటే మేము జస్ట్ సైమల్టేనియస్గా మేము అక్కడ అప్పటికే రీచ్ అయ్యాం అనమాట. మేము రీచ్ అయ్యి రఘువీరారెడ్డి గారు, మేమున్న 10 మంది అంతా కలిసి చాలా బాధపడినాము, ఒక రకంగా ఏడ్చాము. అందరం ఆ యాంగిఫ్లో, అంటే ఆ బాధలో అందరం పాలు పంచుకొని వెంటనే ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిన తర్వాత మేము వెంటనే కారులో హైదరాబాద్ బయలుదేరాం. బయలుదేరి వచ్చేసరికి నెక్స్ట్ డే అవుతుంది. అంతే, నెక్స్ట్ డే అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే ప్రొద్దున్నే సంతకాల సేకరణ జరిగింది.
ఆ సంతకాల సేకరణలో అందరూ యాక్టివ్గా ఉన్నారు. బొత్స గారు ఉన్నారు, మిగతా కొంతమంది పెద్దలు ఉన్నారు, అప్పుడున్న సీనియర్ నాయకులంతా యాక్టివ్గా ఉన్నారు. అప్పుడు ఏమి వివాదం ఏం లేదు. అంటే ఆయన చనిపోయాడు, ఎమోషన్లో ఉన్నాము, జగన్ గారు కావాలనేది మా అందరి ఉద్దేశం. అప్పుడున్న ఎమ్మెల్యేలందరి ఉద్దేశం. బహుశా ఆ టైంకి ఒక 2-3 అవర్స్ తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చారు. వాళ్ళు కూడా జగన్ గారిని, కుటుంబ సభ్యులందరినీ పలకరించారు. మరి జగన్ గారు చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు అనేది నాకైతే అంటే జనరల్గా మీరు చెప్పిన బాంబే సమాచారం ఉంది, కానీ నాకైతే ఖచ్చితంగా తెలియదు. నెక్స్ట్ డే చూశాను ఆయన. నేను డెడ్ బాడీ దగ్గర కానీ కర్నూలు జిల్లాకు కానీ ఆయన రాలేదు. అది నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు బొత్స గారు బాధపడవచ్చండి, నేను కాదన్ను. మీకు బొత్స గారికి, రఘువీరారెడ్డి గారికి చాలా అనుబంధం, చాలా మందికి, మీరు అందరికి రాజశేఖర రెడ్డి గారు అంటే మీరందరూ ఏడ్చారు, మీరందరూ రోధించారు. ఓపికన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, ఆ అడవులకి. ఎక్కడైతే హెలికాప్టర్ ఇదైందో, ఏంటది, ఏం కొట్టది, అది క్యాబినెట్ మినిస్టర్ మేము ఇద్దరు వెళ్ళింది. రఘువీరారెడ్డి గారు వెళ్ళారు, మీరిద్దరే వెళ్ళారు. అక్కడ స్థానిక నాయకులు కొంతమంది వచ్చారు పావురాల గుట్టకి. ఇక్కడ బొత్స గారు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు, సెక్రటరియట్ లోనే. రోసే గారు, బొత్స గారు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, బొత్స గారు ఆ రోజు సెక్రటరియట్ సి బ్లాక్ ముందు నన్నే గట్టిగా కౌగులించుకుని తెగేడ్చాడు ఆయన. నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ, స్టిల్ ఐ ఫీల్ ఇట్. అయితే ఇప్పుడు సొంత కొడుకు, ఓకే ఓకే ఏమంటే సొంత కొడుకు రఘువీరారెడ్డి గారు, మీరు కొంతమంది నాయకులు వెళ్ళారు పావురాల గుట్టకి. తండ్రి హెలికాప్టర్ తప్పిపోయిందనేది ఉదయం 9 గంటల వార్త. ఆ రోజు రచ్చబండకి వెళ్ళిన ఆయన తప్పిపోయింది హెలికాప్టర్ కదా. 11 గంటల దాకా ఎక్కడుందో తెలియదు. మీరందరూ వెళ్ళారు కానీ సొంత కొడుకు వచ్చాడు అక్కడికి. ఎంత ఆరాటం ఉండాలి, తండ్రి తప్పిపోయింది హెలికాప్టర్ అంటే. అది జాలదా ఎవరికైనా అనుమానం రావడానికి, ఎవరైనా విమర్శించడానికి? నాకు తెలిసి ఆయన కర్నూలు జిల్లా కూడా వచ్చినట్టు లేదండి. రాలేదు, మనందరం సాక్షులమే కదా. వచ్చినట్టు లేదు, హైదరాబాద్ ఉన్నాడు ఆయన. మనందరం సాక్షులమే కదా. కర్నూలు జిల్లాకి రాలేదు. మీరు ఇక్కడ, మీరు హైదరాబాద్ బాడీని తీసుకొని మీరు హైదరాబాద్ వచ్చేసరికి సంతకాల సేకరణ కార్యక్రమం నడుస్తూ ఉంది అప్పటికే. అప్పటికే స్టార్ట్ అయింది. ఇవన్నీ తెలియదు కామన్. అంటే నేను సంతకాల సేకరణలో అందరూ ఎమ్మెల్యేలు ఎమోషన్. అది అప్పుడు ఎమోషన్ ఏంటంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేది ఎమోషన్ దట్ డే. అది కూడా నాకు గుర్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఫస్ట్ ప్రకటన చేసింది రఘువీరారెడ్డి గారు. వెరీ వెరీ ఫస్ట్ స్టేట్మెంట్. ఆ రోజు నాకు బాగా మినిట్ ఫాలో అయ్యాను. ఫస్ట్ ప్రకటన చేసింది రఘువీరారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని. తర్వాత మీరు అందరూ 1 by 1 చేశారు. అయితే సంతకాల కార్యక్రమాన్ని వ్యతిరేకించిన సీనియర్ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను పేర్లు చెప్పడం బాగోదు, వాళ్ళు కూడా వైసీపీలోనే ఉన్నారు. ఆ తరువాత కాలంలో అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని ఉరిదీయాలి, ఇలాంటి పనులు చేసినందుకు, ఇలాంటి ఆర్థిక నేరాలు చేసినందుకు అని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ వైసీపీలో ఉన్నారు. విజయమ్మ ఆనాడు అపోజిషన్ లీడర్ గా ఉండి మాట్లాడుతుంటే ఇదే బొత్స సత్యనారాయణ గారు విజయలక్ష్మి గారిని కూడా తీవ్రంగా విమర్శించారు అసెంబ్లీలో. ఇది ఆయన ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. సో ఇవన్నీ ఆనాడున్న సందర్భంలో కొందరు వ్యతిరేకించారు, కొందరు కావాలన్నారు, కొందరు అటు అన్నారు, కొందరు ఇటు అన్నారు, రకరకాలు జరిగిపోయినాయి. ఇవాళ నిజాలుగా మాట్లాడుకుంటే నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. అవును, అచ్చెన్నాయుడు గారు అన్నారని బొత్స రోధించడంలో నాకు పెద్దగా ఏమి అనిపించదు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు గుర్తించి బాధపడి ఉండొచ్చు. నాకు బాధ అనిపిస్తుంది, మీకు బాధ అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్లో బొత్స గారు ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యాడని అనిపిస్తుంది. అంతవరకు నాకు టీవీలో మీడియాలో చూశాను నేను. డెఫినెట్ గా అది ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బొత్స గారు కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆయన ఆ సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. బట్ ది రియాలిటీ ఈజ్ ఆ స్పాట్ కి చాలా మంది నాయకులు వచ్చారు. ఆ మేము డైరెక్ట్ గా డెత్ స్పాట్ కి వెళ్ళింది నేను, రఘువీరారెడ్డి గారు, కొంతమంది కర్నూలు జిల్లాలోనే ఉన్నారు. ఆ తర్వాత బాడీ తీసుకొని అందరూ హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చి నెక్స్ట్ డే నుంచి సంతకాల సేకరణ స్టార్ట్ అయ్యింది. అవును, కరెక్టే. అది మనం అంతా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ తర్వాత
సత్యబాబు గారు ఒక్కరికే కదండి, అందరికీ ఉంది ఎమోషన్ అయ్యో లేదు. ఆ టైంకి. సార్, మరి ఈ రోజు ఆయన బహుశా గుర్తు రావడం వల్ల నేను అదే అంటున్నా. చనిపోయినా అందులో ఒక లీడరు, మాస్ లీడరు, అప్పుడే ఎలక్షన్ అయి ఉంది, అప్పుడే ముఖ్యమంత్రి అయి 3 నెలలు కూడా కాలేదు. అందువల్ల కొంత అందరం బాధపడినాము. సత్యబాబు గారికి మరి బొత్స గారు అచ్చెన్నాయుడికి ఆన్సర్ చేసే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొచ్చి ఎమోషన్ అయ్యి కన్నీరు పెట్టుకుని ఉండవచ్చు. ఖచ్చితంగా అది జరిగే ఉంటుంది, అదే జరిగి ఉంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నా. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని అన్నందుకో, లేకపోతే అచ్చెన్నాయుడు గారు విమర్శించినందుకో, లేకపోతే బొత్స గారు అంటే మాకు తెలిసింది అని అన్నందుకో రోధించారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అవన్నీ నిజాలు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు గుర్తు రావడం వల్ల ఒక్క విషయం ఇక్కడ కంటిన్యూషన్లో చెప్పండి. ఈ ఒక కంటిన్యూషన్లో ఒక పార్ట్ ఏంటంటే, ఆ ఎపిసోడ్ అయిపోయింది, అందరూ మెజారిటీ దాదాపు అందరు సంతకాలు పెట్టారు. సో హైకమాండ్ మాత్రం ఎందుకో రిలక్టెంట్గా ఉంది. అవును, రిలక్టెంట్ కూడా రోసే గారు సీఎం అయ్యారు, మీకు తెలుసు, ఆ ఎపిసోడ్ అంతా మీకు తెలుసు. అవును. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ వాళ్ళు ఆయనకి ఒక సెంట్రల్ మినిస్టర్గా ఇస్తాము అనే ఆఫర్ కూడా ఇచ్చినట్టుగా కూడా నాకు తెలుసు. అవును, ఆ విషయాన్ని వినోద్ మెహతా అని ఒక అవుట్లుక్ జర్నలిస్టు ఆయన రాశాడు, ఆయన చెప్పాడు, మా అందరికి కూడా చెప్పాడు. ఇంటర్నల్ జరిగిన సంభాషణ, అది పార్టీ లీడర్స్ అంతా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పటి నుంచే కూడా ఆయనకి కాంక్ష ఉంది, ముఖ్యమంత్రి కావాలనే కాంక్ష ఆ రోజు నుంచే ఉందనేది ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. దాంట్లో మనకు తెలియదు కదా. నేను కోరుకోవటమే కాదు, ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు అంటున్నా, మేము కోరుకోవటం కాదు. ఆయన కోరుకోవడం యాజ్ ఎమోషన్, లీడర్ చనిపోయారు, ఆ ఫ్యామిలీలో కావాలని అంటాం. ఆయన కోరుకున్నాడు. అదే ఇప్పుడు ఒక జైజాంటిక్ లీడరు, మన ఆత్మీయ నాయకుడు చనిపోయాడు అనే బాధలో మీరందరూ ఉంటే, ఆయనేమో నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేనే అవ్వాలనే పనిలో ఆయన ఉన్నాడు. ఒకటి, ఆ రోజున కాంగ్రెస్ హైకమాండ్ తొందరపడమాకు 1-2 years వెయిట్ చెయ్యి అని చెప్పినా కూడా వినలేదు. లేకపోతే విని ఉంటే రోసే గారు 1 year 2 years తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం, కిరణ్ కుమార్ రెడ్డి దాకా వచ్చేది కాదు. అది ఈ లోపే ఈయన ఆరాటం ఎక్కువ, ఏదో పొడిచేద్దామని వెళ్ళారు. సరే, అది వేరే విషయం అండి. ఇప్పుడు అది అయిపోయింది ఎపిసోడ్. అంటే బొత్స గారు రోధించారు.